హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పిల్లలు ఎటైనా ఔటింగ్‌కి తీసుకెళ్ళమని అడిగేసరికి మేము కూడా సరే అని ఈరోజు కృష్ణకాంత్ పార్క్‌కి అయితే తీసుకొచ్చాము. వచ్చి రాగానే మా పిల్లలు ఎంట్రన్స్ దగ్గర ఉన్న జీప్‌తో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. మేము కూడా ఎంట్రీ టికెట్ తీసుకొని పార్క్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంటుంది లోపల. ఇక్కడ ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామంది అయితే వస్తారండి. ఎక్కువ మంది అయితే చిన్న పిల్లలే ఉంటారు ఇక్కడ. కృష్ణకాంత్ పార్క్లో ప్లే గ్రౌండ్ చాలా బాగుంటుందండి చిన్నపిల్లలది. మా పిల్లలు కూడా పార్క్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి స్పీడ్గా అయితే రెడీ అయిపోయారు. మీరు ఎప్పుడైనా కృష్ణకాంత్ పార్క్కి వచ్చారా? వస్తే కామెంట్ చేయండి. చూడండి చాలామంది అయితే వచ్చారు. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్లే గ్రౌండ్ అండి ఇది. వచ్చి రాగానే ఆడడం అయితే స్టార్ట్ చేసేసారు. మా వదిన వాళ్ళ పాప చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మా పెద్దోడు ఇంటి దగ్గర నుంచి వస్తూనే ఇది ఆడుకుంటా మమ్మీ, అది ఆడుకుంటా అని చెప్తూనే వస్తాడు. వాడికి జారుడు బండి అంటే చాలా ఇష్టం. పిల్లల్ని ఇలా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారండి. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి ఇలా బయటికి తీసుకెళ్తే. వాళ్ళు ఇలా హ్యాపీగా ఆడుకుంటుంటే వాళ్ళని చూసి మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలే కాదు పెద్దలు కూడా అప్పుడప్పుడు బయటకు వస్తే వాళ్ళు కూడా మైండ్ రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండాలి. వద్దు అన్నా కానీ మా పిల్లలు అయితే అదే జారుడు బండ మీద ఆడుకుంటూనే ఉన్నాడు. మా చిన్నోడికి జారడం రావట్లేదు, వాళ్ళ బావ హెల్ప్ చేసేసరికి ఎలా జారుతున్నాడో. ఇక్కడ చాలామంది అయితే వస్తారండి. వీకెండ్స్లలో ఇంకా చాలామంది అయితే ఉంటారు. మా పిల్లలు ఈ హట్ని ఎలా క్లైమ్ చేస్తున్నారో చూడండి. మా పెద్దోడైతే ఎవరి హెల్ప్ లేకుండా ఎక్కేస్తాడు, కానీ మా చిన్నోడు ఎక్కడ పడిపోతాడో అని వాళ్ళ అత్త అయితే గట్టి పట్టుకుంది. వద్దు అన్న కానీ పైకి ఎక్కుతూనే ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఇంతకుముందు ఆడుకోవడానికి అన్ని ఆట వస్తువులు ఉండేవి కావండి, ఇప్పుడైతే చాలా ఉన్నాయి. వీకెండ్స్లో అయితే ఇంకా చాలామంది అయితే వస్తారు చిన్నపిల్లల్ని తీసుకొని ఇక్కడికైతే. ఇక్కడ చాలామంది అయితే వాకింగ్ కోసం, జాగింగ్ కోసం అలా వస్తారండి. ఈ పార్క్ లోపల చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది. వాకింగ్కి కానీ జాగింగ్కి కానీ చాలా బాగుంటుంది. మా బాబుకి ఆ ప్లేస్ నచ్చినట్టుంది. ముఖం చూడండి ఎలా పెట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళ వదిన సీట్ కావాలని ఏడుస్తున్నాడు. అదే ఇప్పుడు వెనకాల సీట్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా ఆట వస్తువులు ఉన్నాయండి. ఇక్కడ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మా బాబు చూడండి ఎలా తలకిందులుగా ఆడుతున్నాడు. ఇలా వాళ్ళని ఇలా అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తే వాళ్ళు ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారండి. మేము లోపలికి అయితే వచ్చాము. చూడడానికి చాలా బాగుంటుంది పార్క్ అయితే. మా పిల్లలు చూడండి ఇసుక తిన్నెలతో ఎలా ఆడుకుంటున్నారు. మేము కూడా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమండి. ఇలా ఇసుక తిన్నెలతో ఒక కుప్పలాగా చేసి అందులో కట్టెపుల్ల పెట్టి ఆడుకునే వాళ్ళం మా చిన్నప్పుడు. మీరు కూడా మీ చిన్నప్పుడు అలా ఆడుకొని ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు. ఇలా మట్టిలో అప్పుడప్పుడు ఆడనిస్తే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. చాలామంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని ఆడనివ్వరు. ఇన్ఫెక్షన్స్ వస్తాయి కానీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏదో ఆడిస్తుంది వాళ్ళ వదిన అయితే. మేము ఎప్పుడైనా కూర్చొని రాలా సైలెంట్గా అంటే అస్సలు కూర్చోరు. అదే ఐషు అలా ఆడిస్తుండేసరికి చూడండి ఎలా డిసిప్లిన్గా కూర్చున్నారు. చిన్నపిల్లలు పెద్దోళ్ళతో కంటే చిన్నపిల్లలు వాళ్ళ ఏజ్ వయసున్న వాళ్ళతోనే చాలా యాక్టివ్గా ఉంటారండి. నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.